ఈ ఆధునిక వస్తున్నారు హాస్పిటల్కి, కానీ ఇతర వస్తువులకు ఆధునిక వస్తున్నారు. హాస్పిటల్ పోతే మంచాలు పట్టు, డాక్టర్ కూడా తక్కువ ఉన్నారు. ఇవన్నీ ఇప్పుడు కాదు, మొదటి నుంచి నడిచి చూస్తున్నాం మేము. ఎందుకంటే హాస్పిటల్ వాళ్ళు ఏం చేస్తున్నారు, డాక్టరు ఫుల్ రష్ చూడలేక రెఫర్ టు కర్నూలు అంటారు. కర్నూలు పోవాలన్నా 100 కిలోమీటర్ ఆధునిక నుంచి, అక్కడ ఆధునిక రావాలన్నా వడగంజం నుంచి 40 కిలోమీటరు, కోతాళం మండలం రావాలన్నా 40 కిలోమీటర్ ఆధునికి, ఇక్కడ కోసికి రావాలన్నా 40 కిలోమీటరు. ఎంతో ఆశ పెట్టుకుని ఆధునికి వస్తే ఆధునిక ఇక్కడ ఫెయిల్ అయిపోతుంది. వీళ్ళు ఏం చేస్తారు, రెఫర్ టు కర్నూలు అన్నప్పుడు ప్రాణం ఎంత చూపు ఉంటుంది, నాకు పాలు చేయండి. ఈరోజు దారిలో ఎంతో మంది చనిపోయినారు కర్నూలు పోయేటప్పుడు. కర్నూలు కూడా మాకేం డబల్ రోడ్ లేదు, మేము కనిష్ట 2.5 గంటలు కర్నూలు పోయే కావాలా. ఈరోజు మాకు వసతి సార్లు రోడ్డు, హైవే రోడ్డు కూడా లేవు. ఈరోజు ఈ 4-5 నియోజకవర్గంలో ఎక్కడ ఒక ఇండస్ట్రియల్ లేదు, ఉపాధి కోసం కాలువ నీళ్ళు లేదు. కాలువ ఒక తుంగభద్ర తప్ప, అది కొన్ని నియోజకవర్గం ఉంది. ఆలూరు కొన్ని గ్రామాలు, ఆదోని కొన్ని గ్రామాలు ఉన్నాయి, మంత్రాలయం కొన్ని గ్రామాలు ఉన్నాయి, అంతే తప్ప మొత్తం 3 నియోజకవర్గాలు కూడా లేదు. ఇక తుంగభద్ర మీద ఆధారపడి కొన్ని గ్రామాలు ఉన్నవి, మిగతా ఇక్కడ ఎక్కడ నీళ్ళు వసతి లేదు మాకు. అదే నంద్యాల పార్లమెంట్లో చూడండి, ఎన్ని డ్యాములలో చూడండి మీరు, ఇక్కడ ఏం లేదు. అక్కడ నంద్యాల పార్లమెంట్లో ఎప్పుడూ ఇండస్ట్రీలు ఓరవకలు ఆ ఓరవకలు ఇండస్ట్రీతో మాకు ఒరిగింది ఏం లేదు. దక్షిణ కర్నూలు, పశ్చిమ ఏం ఒరిగింది కూడా లేదు. ఈరోజు మా జిల్లా అయితే కొన్ని ఇండస్ట్రీలు వస్తాయి, హాస్పిటల్ వస్తున్నాయి, కలెక్టర్ ఆఫీస్ వస్తుంది, ఎస్పీ ఆఫీస్ వస్తుంది, అన్ని వసతులు వస్తే ఉపాధి కల్పిస్తుంది. ప్రతి ఒక్కరూ P1 పోస్టు, ఆ పోస్టు, ఈ పోస్టు చాలా అందుబాటులో ఉండి వ్యాపారస్తులు, కిరాణా గంటలు ఏవో జరుగుతాయి. తర్వాత ప్రతి జిల్లాకి ఇండస్ట్రీ ఉన్నప్పుడు అనంతపురంలో కియా పెట్టారు, ఇంకోటి పెట్టారు. మాకి నంద్యాల పార్లమెంట్ ఓరవకల్లో డ్రోన్ పెట్టారు, ఎలక్ట్రికల్ పెట్టారు, అన్నీ పెట్టారు. మా జిల్లాకి మాకు కూడా కొన్ని ఇంటర్న్స్ వస్తే మా 5 నియోజకవర్గ ఆదోని, ఆలూరు, ఎమ్మినూరు, పత్తికొండ నియోజకవర్గాలకి అందుబాటులో కార్యకర్తలకి, పేద ప్రజలకు ఇబ్బందిగా అందుబాటులో ఉంటాం. ఆలోచించండి. ఈరోజు మేము కావాలని కాదు, మేము స్వార్థం కోసం కాదు, మా అందుబాటులో కాదు. గత ప్రభుత్వంలో యాక్చువల్ ఆ రోజే కావాలి ఆదోని జిల్లా. ఎందుకు కావాలో నాకు అర్థం లేదు. ఎందుకంటే 5 నియోజకవర్గాలు అందుబాటులో 28 కిలోమీటర్లు అందుబాటులో ఉండేది ఆదోని సెంటర్. ఆ రోజు అందుబాటులో అందరూ అడిగినాం, ధర్నా చేశాం, అందరూ చేశాం, చేయలేదు. ఇప్పటికన్నా తెలుసుకోండి, ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో ప్రభుత్వం ఉండాలని ఎంతో కష్టపడుతున్నారు మన చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ సార్ గారు కూడా. మీరు మా దృష్టి పెట్టుకోండి. ఈ ఆదో నియోజకవర్గం అయితే ఈ 5 నియోజకవర్గం బ్యాక్వర్డ్ క్యాస్ట్ అందరూ ఉండేది. ఇక అందరూ ఉపాధి వలస వాళ్ళు ఎంతో మంది యాక్సిడెంట్ అయి చనిపోతున్నారు. ఈ బులర్లో ఆటోలో చాలా మంది మన కమిటీ వాళ్ళు చనిపోయినారు. ఇంకోటి మన యాక్సిడెంట్ అయ్యి చాలా మంది ఉపాధి లేక కడుపు నింపుకు కోసం పోతే చనిపోతున్నారు. అధికారులు ఆలోచించండి. మా జిల్లా కావాలని ఎందుకు అడుగుతాం, మాకు స్వార్థం లేదు, మాదే 1 ఎకరా భూమి లేదు. ఇక్కడ ఈ 5 నియోజకవర్గ ప్రజల ఆకాంక్షది. 5 నియోజకవర్గ ప్రజలు ఉపాధి కోసం ఈ ఆదోని జిల్లా చేయాలి. అదే ప్రకారం ఈ రాష్ట్రంలో పెద్ద మండలం మాది ఆదోని మండలం. ఆదోని మండలం నేను కూడా 94 నుంచి ఎలక్షన్ పోటీగా ఉన్నాను. జెడ్పీడీసీ, మండల ప్రెసిడెంట్, మార్కెట్ చైర్మన్ అన్నీ చేసుకుంటూ ఉన్నాం. నేను ఎప్పటి నుంచో చూస్తున్నాను. ఈ ఆదోని మండలం వచ్చేసరికి గ్రాంట్, అదే జెడ్పీడీసీ మెంబర్ ఉన్నప్పుడు మేము పక్కన ఆలూరుకి 60 లక్షలు, డబల్ 6 మండలం 60, 5 మండలకి 50, అట్లా మాకు ఒకే మండలం. ఎందుకు ఇన్ని రోజులు మన వాళ్ళు నూరు పెద్దల మీద అర్థం కావలేదు. ఈ మండలాన్ని 4 మండలాలు చేయాలని పార్థసారథి గారు వచ్చినాక బయటకు వచ్చింది. ఇది అంతవరకు ఎవరు బయట రావాలి. అందుకుముందు 1-2 సార్లు జిల్లా పరిషత్ మీటింగ్లో, అసెంబ్లీలో కూడా ఎప్పుడు ట్రాఫిక్ కూడా రాలేదు. ఇది వాళ్ళ పొద్దు నేను మన మినిస్టర్ 3 మినిస్టర్ కలిసాం. మనం వండరు మా జిల్లా మినిస్టర్ భరతనే హబాబా ఏమన్నా 3 లక్షలకు ఒక తహసీల్దార్ మీకు అంటారు. తర్వాత ఇంకిద్దరు మినిస్టర్ వాళ్ళు కూడా వండరు అయినారు. హబాబా 3 లక్షలకు ఒక తహసీల్దార్ మీకు, ఒక జేడి అంటారు. ఈ పరిస్థితి అరగా సత్యపరిషత్ కూడా ఉంటాయినాడు. ఈ పరిస్థితిలో మేమున్నాం. ప్రజలు మీరు ఇంకా యాక్టివ్ కావాలి. ఆదోని ప్రజలు, సుత్తముత్త 5 నియోజకవర్గ ప్రజలు
ఎందుకంటే ఎంతో ఎప్పుడో కావాలి, యాక్చువల్ ఇది ఆదోని జిల్లా ఎప్పుడో కావాలి. ఈ రోజు మేము వెనుకబడ్డాం. 4 మండలాలు కావాలి, ఆదోని జిల్లా కావాలండి మన కోరిక, మా కోరిక కాదు. ఈ ఆదోని ప్రజల కోరిక. కొంచెం కొద్దిగా ఇప్పటి నుంచి బయటపడతారు, రేపటి నుంచి ఇంకా మేము ఉద్యమం చేస్తే ఇంకా బయటపడతారు. ఎక్కడ పోదు. ఇప్పుడు తాత్కాలిక ఇవ్వద్దు, ఈ రోజు నుంచి స్టార్టింగ్గా ఆదోని జిల్లా ఎంతవరకు పోరాడాల అవసరం అలా ఉంది. మేము అందరూ కూడా కట్టి 5 నియోజకవర్గం ఎమ్మెల్యేల దగ్గర పోతాం. 5 ఎమ్మెల్యేలు మేము ఒక తాటిపై తెస్తాం. తెచ్చి ఈ జిల్లా గురించి మాట్లాడి ఆదోని జిల్లా సాధించుకుంటామని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ నమస్కారం. ధన్యవాదాలు సార్.